పాటలు, భోగిపళ్ళు, పొంగలి, రంగోలి, బుర్రకథలు, హరిదాసులు, delicious food items, etc. Our friends Madhusudha, Sushrita and Deepthi are ready to explain the importance of Sankranti. ఏమీ లేదు దీప్తి, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందుకే పండుగకు కావాల్సినవన్నీ ఉన్నాయో లేదో అని చూసుకుంటున్నాను. ఏమేమి కావాలి మచ్చుదా? నాకు ఈ పండుగ గురించి ఏమీ తెలియదు. నేను అస్సాం నుండి వచ్చాను కదా, నాకు ఈ పండుగకు ఏం చేస్తారో కూడా తెలియదు. నాకు ఈ పండుగ గురించి కొంచెం చెప్పవా? ఇది 3 రోజుల పండుగ. ఈ పండుగలో భాగంగా మనం ప్రకృతిని పూజిస్తాము, పరిసరాలను, పశువులను కూడా పూజిస్తాము. అంతేనా? ఇంకా ఈ పండుగలో రకరకాల ముగ్గులు, పిండి వంటలు కూడా చేస్తాము. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో చాలా ఘనంగా చేస్తారు. అయితే అన్ని రాష్ట్రాలలో ఈ పండుగను ఒకేలా చేస్తారా? లేదు లేదు, తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని అంటారు. వాళ్ళు మొదటి రోజు ఇంద్రుణ్ణి పూజిస్తారు, 2వ రోజు సూర్యుణ్ణి, 3వ రోజు పశువులను కూడా పూజిస్తారు. 3వ రోజు జల్లికట్టు అని పశువులతో పోటీ పడి ఆడుతారు. అవునా? అవును, ఆ ఆట ప్రాణాంతకం. అందుకే తమిళనాడు గవర్నమెంట్ ఆ ఆటను ఆడవద్దని ఆదేశించింది. అయినా ఆడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో మరియు తమిళనాడులో మొదటి రోజును భోగి అని అంటారు. ఆ రోజు సాయంత్రం చిన్నపిల్లలందరినీ ఒక చోట చేర్చి భోగి పండ్లను పోస్తారు, పులగం వండి నైవేద్యం కూడా పెడతారు. 2వ రోజు సంక్రాంతి. ఆ రోజు రకరకాల పిండి వంటలు చేస్తారు. మహిళలందరూ నోములు నోచుకుంటారు. ఇదిగో దీన్ని తిను. అరే ఇదేంటి? దాన్ని చకిలం అని అంటారు. అది బియ్యం పిండి, నువ్వులు, ఓమా కలిపి తయారు చేస్తారు. ఇదిగో ఇది తీసుకో. అదే మరి ఇదేంటి? అది అరిస, తీపి వంటకం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వండే వంటకం. ఇంకా మనం బొమ్మల కొలువును కూడా పెడతాం. 3వ రోజు కనుమ. మనం పశువులను పూజిస్తాము. ఈ 3 రోజులు హరిదాసులు, రంగవల్లులు, గొబ్బిళ్ళు, పేరంటాలు, బొమ్మల కొలువు, బంధువులు ఇలా అందరి లోగిళ్ళు సందడిగా, ఆనందంగా, కోలాహలంగా ఉంటాయి. అయ్యయ్యో, నేను ఇన్ని రోజులు ఇక్కడ లేకపోవడం వల్ల నేను ఇవేవీ చూడలేదు. ఎలా? నాకు కూడా ఇవన్నీ చూడాలనే ఉంది. సరే సరే, అయితే నాతో రండి. ఇవన్నీ మన ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఈ రోజు జరుపుకోబోయే